రష్యా సంపూర్ణ విజయం దిశగా సాగబోతోంది. తాజాగా జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తే రష్యాకి సంబంధించి నాటో లీడర్లే చెప్తున్నారు ఉక్రెయిన్ అతి త్వరలో దెబ్బతింటుందని. ఎస్కలేటింగ్ టెన్షన్స్ బిట్వీన్ రష్యా అండ్ ద వెస్ట్ హ్యావ్ ఫ్యాన్డ్ టు ఫియర్ ఆఫ్ catastrophe. The Kremlin has made a big announcement about the ongoing military operation in Ukraine. Kremlin spokesperson Peskov said that Russia's military operation in Ukraine has turned into a full-fledged war after the West became involved in Kyiv's fight. Notably, thus far, Russia has refrained from referring to the conflict as a war. The change from military operation to war is not just a verbal shift, as the Russian army's ground assault is anticipated to undergo a significant overhaul. ఇది అసలు సంగతి ఏంటి అంటే, ఇప్పటిదాకా రష్యా ఏం చెప్తోంది, ఉక్రెయిన్ మీద మిలిటరీ ఆపరేషన్ చేస్తున్నాం, అక్కడ ఉన్నటువంటి డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, కేర్సన్ ప్రాంతంలో ఉన్న రష్యన్స్కి అన్యాయం చేస్తుంది కాబట్టి రష్యన్స్ని కాపాడేందుకోసం ఆ భూభాగాల్ని స్వాధీనం చేసుకుని అక్కడ ప్రజాస్వామ్యబద్ధ పాలన అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. గతంలో మాతో కుదుర్చుకున్న ఒప్పందాలు విఫలమైంది కాబట్టి ఈ పని చేస్తున్నాం. ఈవెన్ ఇంతకుముందు క్రిమియాలో చేసింది కూడా అదే. కాబట్టి ఇది మేము ఆపరేషన్ మాత్రమే అని చెప్పి ఇప్పుడు పదం మార్చారు, యుద్ధం అన్నటువంటిది. ఎందుకంటే నాటో దేశాలు యుద్ధానికి సిద్ధమవుతుంటే రష్యా కూడా ఫుల్ ప్లెడ్జ్డ్ వార్కి సిద్ధమవుతుంది అన్నటువంటిది ఆ మాటల సంకేతం ద్వారా స్పష్టమవుతుంది. 2 ఏళ్ల తర్వాత ఆ మిలిటరీ ఆపరేషన్ యుద్ధంగా కన్వర్ట్ అవుతుంది.